పంచక్రోశి మందిర్. కాశీ క్షేత్రంలో పంచక్రోశ దర్శనం ఎంతో పుణ్యప్రదం. అటువంటి పంచక్రోశ మందిర్ విష్ణుమూర్తి, శ్రీరామ వస్తులో ఉన్న విష్ణుమూర్తి. మనం ఇన్ జనరల్ బయట చేసిన పాపాలు కాశీకి రావడంతో పోతాయి. కాశీలో చేసిన పాపాలు గంగా నది దగ్గర స్నానం చేస్తే పోతాయి. గంగా నది దగ్గర కూడా పాపాలు చేస్తే కాశీ విశ్వనాథ మండపంలో అవిముక్తేశ్వర లింగం అని ఉంటుంది. ఆ అవిముక్తేశ్వర లింగాన్ని దర్శించుకొని పూజిస్తే ఆ పాపాలు పోతాయి. అవిముక్త లింగంలో చేసిన పాపాలు విశ్వనాథుని గర్భగుడిలో ఉన్న విశ్వనాథుని పూజిస్తే పోతాయి. ఆ విశ్వనాథుని దగ్గర కూడా మనం ఒకవేళ పాపం చేస్తే పంచక్రోశి యాత్ర అని ఉంటుంది. అర్ధమేశ్వర్, భీమచండి, రామేశ్వర్, శివపురి, కపిల్ధార్ అని 5 లింగాలు. ఈ పంచక్రోశాత్మలో ఉండేదే కాశీ. అక్కడే విశ్వనాథుడు ఉంటాడు. ఈ పంచక్రోశాత్మలలో మనం ఉండాలని చెప్తుంటారు. సో అక్కడ చేసిన పాపాలు పంచక్రోశిలో చేస్తే పోతాయి. పంచక్రోశిలో చేస్తే వచ్చిన పాపాలు ఇంకెక్కడ పోవని చెప్తారు. సో పంచకోశి యాత్ర చేయలేని వారికి సమానమైన ఫలమిచ్చే మహద్భుతమైన లింగం పంచకోశి యాత్ర లింగం. పంచకోశి యాత్ర లింగం అనమాట. సృష్టిలో ఏ పాపాలు చేసినా ఎండు పంచకోశి యాత్ర. అటువంటి పంచకోశి యాత్ర కూడా చేస్తే పాపాలు కానీ మించినది ఉండదు. హరహర మహాదేవ శంభో శంకర. కంటిన్యూ చేయి. అట్లా ఇది లేదా అక్కడ మా కాళీయము పక్కన చూడు. ఇక్కడ మూలక అనుకుంటా. మనం ఎన్నోసార్లు కాశీకి వచ్చాం, అక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చామని చెప్తా ఉంటాం. కానీ కాశీలో ఈ పంచకోశి యాత్రలో చేసేటప్పుడు మనం ఒక మంత్రం చెప్పాలా. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. ఈ నామం చెప్పుకుంటూ చేయమని కాశీఖండంలో ఉంది. ఈ నామం చెప్పుకుంటూ పంచకోశి యాత్ర చేయాలని. మహాదేవ శంభో శంకర. కాశీలో ఎన్నో ఏమి ఇకరా ప్రవీణ్ ఇకరా. మూషికాలు పూజిస్తున్నట్టు ఒక లింగం. మహాదేవ. ఇక్కడ పేర్లు కూడా రాశారండి. అద్భుతం, మహాద్భుతమైన శైలి. షోడశ గౌరి. అద్భుతమైన ఆలయం ఇది.
దేవాలయం.